హ్యాపీ సండే అందరికీ. ఈరోజు సండే రోజు బ్లాగ్ ఇది. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పాపకి బాబుకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేశాను. ఈరోజు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. మా హస్బెండ్కి బాగాలేదనమాట, ఫీవర్ వచ్చింది, నిన్న బ్లాగ్లో చెప్పాను కదా. ఇప్పుడైతే మేము బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాం అనమాట. నేను పాప మార్నింగ్ పాలు తాగింది అంతే. సో తన కోసం అని నేను కూడా ఒక టీ తాగిన, మా ఇద్దరి కోసం అని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాము. బాబు తినేసిండు, పడుకున్నాడు కూడా. వాడి స్నానం అయిపోయింది, అంత అయిపోయింది, వాడు పడుకున్నాడు. కిచెన్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు లంచ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ పెట్టాను. మా హస్బెండ్ ఓన్లీ కర్డ్ రైస్ తింటానని మార్నింగే రైస్ పెట్టాను అనమాట. తనకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉంది, అందుకని తనకి వేరే ఫుడ్ ఏం తినలేడని రైస్ వండి పెట్టాను. ఇంకా నేను పాప కర్రీ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటాము. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్ కట్టర్ లీష్ అన్నీ ఒకటేసారి పట్టేసి అనమాట. దీంట్లో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు వేసాను. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం వేయలేదు. ఇప్పుడైతే ఎగ్స్ కొట్టి దీంట్లో వేసేస్తాను. ఫస్ట్ బ్రెడ్ని కొంచెం అటు ఇటు కాల్చుకోవాలి. మా హస్బెండ్కి బాగాలేదు, నేనేమో ఇట్లా చేసుకొని తింటున్నాము. ఆయననేమో పాపం పడుకున్నాడు. నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదనమాట, తనకి ఫీవర్ ఉంది. సో అందుకని ఇక తననైతే పండుకుని బాబు పడుకున్నాను. నేను కూడా ఈ పని పెట్టుకున్నాను, పాప నేను తిందామని. దీని తర్వాత లంచ్ కోసం టమాటో కర్రీ చేసుకుంటాము. పాపకి నాకు అంతే. ఇక బాబుకి మామూలుగా రైస్ ఎగ్ పెట్టేస్తాను. ఫస్ట్ ఇలా ఆమ్లెట్ వేసుకొని దీన్ని దానిపైన ఇట్లా ప్రెస్ చేసి, నేను కూడా యూట్యూబ్లోనే చూశాను అనమాట, అమ్మ చేతి వంటలో. దాని తర్వాత ఇది ఇలానే కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత చూపిస్తాను. తిప్పిన తర్వాత కాల్చిన తర్వాత మళ్ళీ తిప్పి ఫోల్డ్ చేయాలన్నమాట, అంతే. ఇప్పుడే బాబు లేచిండు, ఒక్కటే ఒక ఆమ్లెట్ వేసిన, బ్రెడ్ ఆమ్లెట్ లేచిండు. అట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో. పడుకోబెట్టి వచ్చిన అంతే, జస్ట్ లేచి కూర్చున్నాడు. ఇక మన ఎత్తుకొని చేసుకొని తింటాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆమ్లెట్స్. అమ్మ చేతి వంట ఛానల్లో చూసి చేశానమాట. ఫస్ట్ టైం చేశాను ఈరోజే. ఎట్లుంటని బాబుని పడుకోబెట్టుకుంటే వీడియో చూశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. చూడండి, అయిపోయినాయి. నాకు ఫోల్డింగ్ చేయడానికి రాలేదు కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మేము ముగ్గురం తింటున్నాము. మా హస్బెండ్ పడుకున్నాడు. ఇప్పుడైతే తినేస్తాము. బ్రెడ్ కాదు, బ్రెడ్ ఆమ్లెట్ తినాలి. ఆమె ఉత్త బ్రెడ్ తింటుంది. బ్రెడ్ ఆమ్లెట్ తినాలి సరేనా? బాగుందా గుణ? ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడైతే తినేస్తాము. మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. గుణ ఇటు ఇటు త్రో గుణ త్రో త్రా 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 త్రా. పడతావు తల్లి, పడతావు. మా వాళ్ళు ఆడుకుంటున్నారు పాప బాబు. టైం 1:15 అలా అవుతుందన్నమాట. బాబుకి అయితే ఇప్పుడు కుక్కర్లో రైస్ వేసి అలాగే ఎగ్ బాయిల్ చేస్తాను. వాడు ఎగ్ ఇలా పాపకి అసలు అలవాటు కాలేదనమాట. సో అందుకని వీడికైనా అలవాటు కావాలని రోజు మధ్యాహ్నం లంచ్లో ఎగ్ పెడుతున్నా వాడికి. సో ఇప్పుడైతే బాబుకి కుక్కర్లో రైస్ వేసి పక్కన ఎగ్ పెట్టేస్తా. రెండు ఒకసారి అయిపోతే తినిపించేస్తా. అలాగే మాకు మా హస్బెండ్ ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నారు. పాపకి నాకు టమాటో కర్రీ చేసుకుంటాను. మా కోసం టమాటా కర్రీ రెడీ చేస్తున్నాను. బాబుకి ఫుడ్ అయిపోయింది, ఎగ్ కూడా బాయిల్ చేశాను, పెట్టాలి. ఇప్పుడైతే టమాటా కర్రీ చేస్తాను. కర్రీ చేస్తున్నాను. మా వాడు వచ్చిండు. మన ఫుడ్ కూడా ప్లేట్లో రెడీ పెట్టుకున్నాను, తినిపిస్తే ఇప్పుడు వాడికి నిద్ర వస్తుంది. పడుకొని లేచి ఆయన నిద్ర వస్తుంది, తినబెట్టి మళ్ళీ పడుకోబెడతాను. బాబుకి అయితే తినిపిస్తున్నాను. పాప బయట ఆడుకుంటుంది. బాబుకి తినిపించినాక పాపకు కూడా తినిపిస్తాను. గుణలు యాక్చువల్లీ పాపకు కూడా ఫుడ్ పెట్టాను. పాపనే తింటుంది. చూడండి, మొత్తం ఏరి తింటుంది ఆమె. మా హస్బెండ్ కోసం అయితే కర్డ్ రైస్ కలిపి పెట్టిన. మా బాబు అడుగు ఎగ్ ఆమ్లెట్ తింటుండు. వాడు అయిపోయింది తినడము. ఇక నేను తిందామని తెచ్చుకున్నా, వాడు తీసుకొని తింటున్నాడు. అబ్బా ఇక చూడబ్బా ఎట్లుందబ్బా ఇప్పుడు చెప్పు. ఆయన అయితే ఓన్లీ కర్డ్ రైస్ తింటుండు. అవును కానీ మేమైతే తింటున్నాం ఇప్పుడు. పాప తింటుంది, నేను తింటున్నాను, హస్బెండ్ కూడా తింటుండు. ఇప్పుడే లేచిండు. మార్నింగ్ పాలు బ్రెడ్ తాగి తిని పడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పెరుగన్నం. ఎట్లుందా మీకు? కొంచెం అలా బెటరా?
హెడేక్ వస్తుందా? హెడేక్ వస్తుందంట బాగా. వీళ్ళు లొల్లి చేస్తూ ఉంటారు, పడుకొనియ్యారు పిల్లలు. మా ఊరు చూడండి. ఏమైంది కను? వాళ్ళ పప్పు పైన వండుకొని ఆడుకుంటాడు మంచిగా. పొద్దుగాల నుంచి వాళ్ళ పప్పని మిస్ అయినట్లుండి పాపం. అయ్యో అయ్యో అయ్యో. నేను పాప మా హస్బెండ్కి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తున్నాము. ఎంత లాంగ్ నడుస్తలేదు పాప. కమ్ ఫస్ట్. మా పాప మేము బయటకు వెళ్ళినాం కదా, స్లైమ్ కొనిపిస్తేనే వస్తా అన్నది, అందుకనే ఆమెకి స్లైమ్ కొనిపించిన అనమాట. ఇక అది అరిగిపోయి చచ్చిపోయేదాకా ఆడుతూనే ఉంటుంది దాంతోనే. హలో ఫ్రెండ్స్, సాయంత్రం టీ తాగేసాం అనమాట. టీ తాగిన తర్వాత ఇంకా పిల్లలు కూడా, పాప పడుకుంది. టీ తాగిన తర్వాత బయటకు వెళ్ళినాం కదా, తనకి గ్రేప్స్ ఇంకా బనానాస్ తీసుకొని వస్తే బాబు బనానా, పాప గ్రేప్స్ తిన్నారనమాట. వాళ్ళు తిని పాప అయితే పడుకుంది. ఇక మా కోసం రైస్, ఇంకా బాబు కోసం కూడా రైస్ పెట్టాను, అయిపోతుంది. మా హస్బెండ్కి బాగాలేదని చెప్పినా కదా, తనకి కోల్డ్ రైస్ అనమాట. మేము మార్నింగ్ చేసిన టమాటా కర్రీ ఉంది, అదే దాంతోనే తింటాము. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? వ్లాగ్ నచ్చిందా? ఈరోజు మా హస్బెండ్కి బాగాలేదు కాబట్టి ఇంకా సండే ఎవరైనా బయటకు వెళ్తుంటే ఏమైనా స్పెషల్ చేసుకుంటుంటే, కానీ మా హస్బెండ్కి బాగాలేదు కాబట్టి ఏం చేసుకోలేదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. ఇంకా పాపకి బాబుకి తినబెట్టాలి. పాప పడుకొని లేపినాక తనకు తినిపిస్తాను. అందరికీ వీడియో ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ, బాయ్.